PM7 ప్రేక్షకులకు స్వాగతం. గత కొన్ని రోజుల క్రితమే అమిత్ షాను కలిసి మాట్లాడిన విజయసాయిరెడ్డి ఆ కొద్ది రోజులకి రాజీనామా అనేసి ఎక్స్లో పోస్ట్ చేయడం, ఆ పోస్ట్ చేసిన తర్వాత మరుసటి రోజే వచ్చి రాజీనామా చేయడం, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం జరిగింది అనేది వాస్తవం. ఇది కూడా వీళ్ళకేం కొత్త కాదు. వాళ్ళు ఏది చేసినా ముందుగా చెప్పగానే చెప్పి చేస్తున్నారనేది వాస్తవం. గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు నేను లండన్లో ఉన్నాను, ఆ కేసు గురించి నాకేమీ తెలియదు, అదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సేమ్ ఇప్పుడు కూడా లండన్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వండర్ జరగాలి కదా రాష్ట్రంలో. ఆ వండర్లో ఇది ఎన్నో వండరో మనం లెక్కేసుకుంటే తెలియదు, ఇంకా లెక్కలు వేయాలి, ఆ కోణంలో లెక్కలు వేయాలి విఘ్నులు. ఈయన రిజైన్ చేసి వచ్చిన తర్వాత రిజిగ్నేషన్ ఆమోదం పొందింది అనడం, ఆమోదం పొందిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేను ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే డిస్కస్ చేశాను, విషయాలన్నీ చెప్పాను అని చెప్పి అతనే స్వయంగా ప్రకటించినప్పుడు దీంట్లో రహస్యం ఏముంది? బహిరంగ రహస్యమే. ఇద్దరు కూడగలుక్కొని ఏదో కొత్త ప్లాన్తో కేసుల్ని తప్పించుకోవడం కోసం ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నారనేది. తర్వాత కేసులను అనుభవించడం వాళ్ళకేం కొత్త ఏం కాదు. కేసులు ఆల్రెడీ A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి ఉన్నారు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఈడీ సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి, దాదాపు 23 కేసుల పైనే. వాటిని డిశ్చార్జ్ పిటిషన్లు వేసి చాలా వాళ్ళు తంటాలు పడుతున్నారు. ఎట్లా ఒకట్లా ఒక 12 సంవత్సరాల పాటు నెట్టుకుంటూ వచ్చారు. ఈ భారతదేశంలో ఇంత గొప్పగా నెట్టుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఇప్పుడు కాకినాడ సీ పోర్టుకు సంబంధించినటువంటి కేసులో అక్కడ అవకతవకలు జరిగాయి. ఆ పోర్టును వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి గతంలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని మోసం చేసి, బెదిరించి, అదురు పుట్టించి వాళ్ళు దాన్ని కాజేశారు అనేది అది వస్తున్న వార్తలను బట్టి మనకు అర్థమవుతుంది. వాస్తవాలు ఏంటనేది తేల్చాల్సి ఉంది. విజయసాయిరెడ్డి మాట్లాడే విధానం తెలియదని చాలా సందర్భాల్లో తనకు తానే బయట పెట్టుకున్నాడు. మాట్లాడొద్దు అనుకున్న విషయాన్ని మాట్లాడేస్తుంటాడు ఆయనకు తెలియకుండానే. తిట్టొద్దు అనుకున్నప్పుడు తిట్టేస్తాడు మామూలుగానే. వ్యక్తిగతమైనటువంటి పోకళ్ళు, వ్యక్తిగతమైన తిట్లు తిట్టకూడదు అనుకుంటే తిట్టేస్తుంటాడు. ఇది మనం అతని చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే రాజకీయంగా చరిత్ర చాలా తక్కువ అయినప్పటికీ ఆ తక్కువ చరిత్రలో కూడా ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడనే వాస్తవం. మళ్ళీ నేను దేవుడిని నమ్ముతా, నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను అబద్ధాలు ఆడను అని చెప్పుకుంటున్నాడంటే ఎవరైనా వాడు ఖచ్చితంగా అబద్ధాలు ఆడతాడని అర్థం. నువ్వు అబద్ధాలు ఆడడం అని ఎదుటి వాళ్ళు అడిగిందంటే నువ్వు ఆ మాట చెప్పుకుంటే అర్థం ఉంది. నేను మీడియా వాళ్ళు ఎవరు అడగలే, అయినా నువ్వు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాను, నేను దేవుని మీద నాకు విశ్వాసం ఉంది, నేను ఎప్పుడు అబద్ధం ఆడని చెప్తున్నావు అంటే నీ డొల్లతనం బయటపడుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే రఘువీరారెడ్డి అనంతపూర్ మడకసిరి నుంచి గెలిచేవాడు రెగ్యులర్గా, చాలా సీనియర్ పాలిటీషియన్. ఆయన ఎప్పుడైతే రాజకీయాలు ఇప్పుడు బాగాలేవని చెప్పేసి తనకు నిజంగా అతను వ్యవసాయం చేసుకుంటాడు. అతను చూస్తే వ్యవసాయదారుడి మాదిరి అనిపిస్తాడు, గతంలో మంత్రి మాదిరి కనపడాడు. ఇప్పుడు విజయసాయి ఆ రకంగా చేసేదానికి స్కోప్ ఉందా? అతను ఎప్పుడైనా గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయ భూములకు వెళ్ళి వ్యవసాయం చేసుకున్నట్టు ఎప్పుడైనా విన్నామా, చూసామా? కనీసం అతని చరిత్ర గురించి అతను ఎప్పుడైనా చెప్పుకున్నాడు? ఈ రకంగా అతను చదువుకున్నాడు, చెన్నైలోనే ఆడిటర్గా ఉండినాడు. ఆడిటర్గా అది వ్యాపారం అంటావా, సేవ అంటావా, లేకపోతే దొంగలకు దోపిడీదారులకు ఒక మంచి మార్గాన్ని చూపించేటువంటి ఆడిటరా అనేది చరిత్రలో మనకంతా తెలిసిందే. జగన్ను చెడగొట్టింది కూడా ఒక రకంగా ఇతని ప్రోత్సాహం వల్లనే, లేకపోతే ఇతను ఇచ్చినటువంటి తప్పుడు మార్గాల వల్లనే జగన్ అన్ని పెద్ద ఎత్తున అన్ని మోసాలు చేసి, అన్ని దగాలు చేసి, అంత చాటుమాటు క్విట్ ప్రోకో చేసి డబ్బులు నాకు అది నీకు ఇది అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు పోగేసుకోవడం జరిగింది. వాటికన్నిటి తప్పుడు లెక్కలు తయారు చేసి, తప్పుడు బినామీ పేర్లు పెట్టి, తప్పుడు బినామీ సంస్థలను పెట్టి, తప్పుడు విదేశీ బినామీ సంస్థలతో సంబంధాలు పెట్టుకొని అక్కడి డబ్బులు ఇక్కడికి డబ్బులు అక్కడ రాకుండా తారుమారు చేసి ఎక్కడ ఇరుక్కోకుండా ఉండే పద్ధతిలో ఈయన ఆడిటర్గా అది ఎలగబెట్టాడు. అదేమైనా చేస్తాడని నమ్ముతున్నారు ఎవరైనా? లేకపోతే కేసీఆర్ను చూసి నేర్చుకొని నేను కూడా ఒక వ్యవసాయ క్షేత్రం పెట్టుకుంటా,
వ్యవసాయ క్షేత్రంలో నేను పంట పండిస్తా, ఎకరాకు క్యాప్సికమ్ ₹1,00,00,000 నేను వ్యాపారం చేయగలుగుతా పండించిన పంటతో అనేసి లాభాలు తీస్తా అనేసి అంటే నమ్మడానికి మనం ఏమన్నా అమాయకులమా, లేకపోతే అంత ఒకసారి ఓటేసినంత మాత్రాన అమాయకులు అంత పిచ్చోళ్ళు అనుకుంటాడా విజయసాయిరెడ్డి? వీళ్ళు పులినోట తలకాయ పెట్టి స్వారీ చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకు. చేసేవన్నీ తప్పుడు పనులు. ఆ తప్పుడు పనులు అనేటువంటి మేము తప్పు చేయలేదు అని చెప్పి ఎదుటి వారి మీద వేసేసి మళ్ళీ జనం లేకపోయి పెడబొబ్బలు పెట్టి సానుభూతి పొందడం గెలవడం అనేది వాళ్లకు అదొక రాజకీయ క్రీడగా మారిపోయింది. చూడండి, మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఈ సందర్భంలో ఎన్ని నేరాలు చేశాడు, ఎన్ని ఘోరాలు చేశాడు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ జరిగారు, ఎన్ని నెలల పాటు జైల్లో గడిపారు. అయినప్పటికీ కూడా వచ్చి పాలిటిక్స్లో పాదయాత్రలు చేసిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు, సావు కారణము చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అని చెప్పి ప్రచారం చేసినప్పటికీ కూడా అతనికి గెలుపు అనేది దక్కలే. మీకు గుర్తుందో లేదో, అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు. మళ్ళీ అర్థం ఏంటి? జనము ఈ తప్పుడు శాస్త్రాలను నమ్మలేదనే కదా దాని అర్థం. తప్పుడు తను చేసిన తప్పు అనేసి జనం నమ్మినారు. వాళ్ళ నాయన్ని చంపింది వీళ్ళు కాదని నమ్మే కదా చంద్రబాబుకి మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. అప్పుడు కూడా బీజేపీతో ఉన్నటువంటి కూటమి చంద్రబాబు నాయుడు టీడీపీ కలిసే కదా గెలిచింది. చంద్రబాబు తన పరిపాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదేదో అంటారు కదా, డెలివరీ టైంలో బాధపడుతుంది తల్లి అని, ఆ రకంగా ఆ పాలన అంతా కూడా ఆ వేదన, ఆ తల్లి వేదనగా ఉంటుంది కదా. ఆ వేదనతో పరిపాలనలో ఉన్నటువంటి ఇబ్బందులు, పరిపాలన నుండి వచ్చినటువంటి సవాళ్లను వాటిని అధిగమించడానికి అతను కొంచెం ఇబ్బంది పడ్డాడు అనేది వాస్తవం. ఎందుకు ఇబ్బంది పడ్డాడు? అది బీజేపీ సహకరిస్తుంది, కేంద్రం నుంచి నిధులు బాగా ఇస్తుంది, అప్పుడు పరిపాలన బాగా చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు అనుకొని అనేక కార్యక్రమాల్లో అతను విస్తారంగా పనులు చేయడం ప్రారంభించాడు. అమరావతి నిర్మాణం అయితేనేమి, పోలవరం అయితేనేమి, రోడ్లు రవాణా అయితేనేమి, ఎయిర్పోర్ట్స్ అయితేనేమి, ఇలా వాటిల్లో ఎప్పుడైతే మళ్ళీ అక్కడ టీడీపీకి బీజేపీకి విభేదాలు రావడంతో కేంద్రం నుంచి సహాయం అందడం ఆగిపోవడంతో ఆ అభివృద్ధి అంతా కుంటుపడింది అనేటువంటిది ఒకటి బాగా ప్రచారానికి జరిగింది కాదు, కొంత వాస్తవం కూడా. అందుకోసం చంద్రబాబు ఓటమి పాలవడం, జగన్ అది కలిసి రావడం, జగన్ కలవడం, ఇది మనం చూసాం. అంటే రాజకీయంగా ఏ రకంగా ఏ సందర్భంలో కలిసి వస్తుంది అనేది చెప్పలేం. జగన్ ఏమంటే దానికి అలవాటు పడ్డాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక రకంగా చంద్రబాబు తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అనేసి 2029లో నేనే ముఖ్యమంత్రి అని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు 175 ప్రకటించిన వాడు 11కు పడిపోయిన తర్వాత నేను అసెంబ్లీకి రానన్నవాడు అసెంబ్లీకి కాలు పెట్టకుండా నేను 2029లో నేను అధికారంలోకి వస్తున్నాడంటే ఏ భరోసాతో చెప్తున్నాడు చెప్పండి? క్లియర్గా అర్థమయ్యేదేమంటే ఇప్పుడు ఈయన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం, ఈ డ్రామా అంతా చూస్తే బీజేపీతో లోపాయకారి ఒప్పందం జరిగింది అనేది కొంత స్మెల్ చేయాల్సి వస్తుంది. ఆ లీకేజ్, ఆ గ్యాస్ వాసన, రాజకీయము, ఆ దుర్గంధము వచ్చేసింది బయటికి. ఎలా అంటే బీజేపీ వాళ్లకు ఆ లక్షణం ఉంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనేది లేకుండా అందరితో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ సజావుగా పాలన సాగించడం కోసం, బిల్లులో ఏదో రకంగా పాస్ చేసుకోవడం కోసం అటువైపు ఉన్న పార్టీని ఇటువైపు ఉన్న పార్టీని నయాన్న భయాన్న బెదిరించి పార్టీ నుంచి మార్పులు చేసి వాళ్ళ రాజీనామాలు చేపించి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం అలవాటైంది. కాబట్టి జగన్తో కూడా చాటుమాటు ఒప్పందం పెట్టుకున్నాడు అనేటువంటిది ఒకటి చర్చనీయాంశంగా మారింది. అందులో వాస్తవం ఉందా లేదా అనేది తర్కించి చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు. తెలంగాణ వాళ్ళు గొడవపడి మా తెలంగాణ వాళ్ళలో మీరు రావద్దండి, అసలు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ సంబంధం లేదు, మీరు రావడం వల్లనే మేము ఇబ్బందులు పడుతున్నాం, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడి నుంచి తీసుకుపోయి కృష్ణయ్య గారిని తీసుకెళ్ళి అక్కడ రాజ్యసభ్యత్వం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో అతన్ని రాజకీయంగా కాలం ఒప్పించాడు
జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చాడు. అలాంటి వ్యక్తి రాజీనామా చేసి ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజీనామా చేసి వెంటనే అతన్ని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తారు బీజేపీ వాళ్ళు. ఇది ఏ రకమైన ఒప్పందం ఉండాలి? ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతుంటే వీళ్ళ రహస్య ఒప్పందాలు ఇంతకంటే బయటపడేవి ఏమన్నా ఉన్నాయో చెప్పండి. అందులో భాగమే ఇప్పుడు రేపు పొద్దున విజయసాయిరెడ్డి రాజీనామా చేసేది కానీ, లేకపోతే అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేసినా, లేకపోతే తిరుపతి రాబోయే కాలంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆయన రాజీనామా చేసినా, చేయబోతున్నా, ఇవన్నీ కూడా బీజేపీ ఆడుతున్న నాటకంలో ఒక పార్ట్ మాత్రమే. ఇంకా భవిష్యత్తులో చాలా అసలు వాళ్ళ రంగు బయటపడేది ఉంది అనేది అనిపిస్తుంది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గతంలో కాలు కాలింది కాబట్టి, ఈ రుచి చూపించారు కాబట్టి బీజేపీ వాళ్ళు మళ్ళీ చాలా జాగ్రత్తగా రాజకీయంగా అడిగేసి జాగ్రత్తగా ఉంటే చంద్రబాబుకు ఉన్నటువంటి రాజకీయ స్థిరత, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ 5 ఏళ్ల పాటు కొనసాగించడం ద్వారా కొంతైనా రాష్ట్రానికి మేలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది.